హాయ్ యూయర్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బీఏ, బీకామ్, బీఎస్సీ సెమిస్టర్ 1 నుండి జనరిక్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ విజ్ఞాన మరియు సాంకేతిక శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఈ సిలబస్ని 2 ఖండాలుగా 8 భాగాలుగా విభజించడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ సిలబస్ ఏంటో చూద్దాం. మొదటి ఖండం విజ్ఞాన శాస్త్రము మరియు సమాజం నుండి మొదటి భాగం విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక శాస్త్ర అభివృద్ధి. ఈ విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక శాస్త్ర అభివృద్ధి నుండి మనం రాతియుగం, లోహయుగంలోని మానవ విజయాల గురించి, అలాగే విభిన్న సాంప్రదాయాల వల్ల విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలలో జరిగిన అభివృద్ధి గురించి మనం ఈ భాగంలో తెలుసుకోవడం జరుగుతుందండి. తర్వాత రెండవ భాగం మన విశ్వం. ఈ భాగంలో మనం ఆదిమానవుడు విశ్వాన్ని, దాని నిర్మాణం గురించి చేసిన ఆలోచనల గురించి, సూర్యుని ఆవరించి ఉన్న గ్రహాల గురించి తెలుసుకుంటాం. తర్వాత మూడవ భాగం భౌతిక శాస్త్రము, మౌలిక భావనలు. ఈ భాగం నుండి మనం విద్యుత్ శక్తి భావనల గురించి, అలాగే సమాజంలో ఉపయోగపడే విభిన్న పరికరాల గురించి ఇందులో మనం తెలుసుకోవడం జరుగుతుందండి. తర్వాత నాలుగవ భాగం రసాయనిక సంయోగ పదార్థాలు, పరిశ్రమ. ఇందులో మనం సంయోగ పదార్థాల యొక్క విభిన్న రసాయనిక రూపాల గురించి, అలాగే పారిశ్రామికంగా ముఖ్యమైన రసాయన పదార్థాల గురించి ఈ భాగం నుండి మనం నేర్చుకోవడం జరుగుతుందండి. తర్వాత రెండవ ఖండం సాంకేతిక శాస్త్రము మరియు సమాజం నుండి 5వ భాగం ఆరోగ్యము, వ్యాధి మరియు చికిత్స. ఈ భాగం నుండి మనం ఆరోగ్యం గురించి, అలాగే రోగాలలోని రకాలు, వాటిని నివారించుకునే పద్ధతుల గురించి ఈ భాగంలో మనం తెలుసుకోవడం జరుగుతుందండి. తర్వాత 6వ భాగం జీవ రసాయనము మరియు జీవ రసాయన శాస్త్ర వైద్య అనువర్తనాలు. ఈ 6వ భాగం నుండి మనం వైద్యంలో ఉపయోగించే సాధారణ జీవ వైద్య సాధనాల గురించి, జీవ సాంకేతిక శాస్త్ర అనువర్తనాల గురించి, అలాగే క్యాన్సర్ వ్యాధి రకాల గురించి ఈ భాగం నుండి మనం చర్చించుకోవడం జరుగుతుందండి. తర్వాత 7వ భాగం వ్యవసాయము. ఈ వ్యవసాయం నుండి మనం వ్యవసాయం గురించి, అలాగే హరిత విప్లవం మరియు దాని ప్రభావం గురించి, అలాగే ఆహార ఉత్పత్తి, భూ పరిరక్షణల నైపుణ్యాల గురించి తెలుసుకోవడం జరుగుతుందండి. తర్వాత 8వ భాగం క్రొత్త సాంకేతికతలు. ఈ భాగం నుండి ఉపగ్రహాలు అంటే ఏంటి, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఎలా పంపుతారో, అలాగే రాకెట్ ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయో ఈ భాగం నుండి మనం నేర్చుకోవడం జరుగుతుందండి. ఇదండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి సిలబస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.